పట్టించుకొని హైకమాండ్ రేవంత్ చాప్టర్ క్లోజ్ అంట. మీరు గుర్తుపెట్టుకోరు, వేదవాళ్ళకి చెప్తా ఉన్నా. అంటే శివారెడ్డి అని ఛానల్ మొత్తం రేవంత్ రెడ్డి షాక్ ఇది తప్ప ఇంకేం లేదు. ఆ గొర్రెలు ఎవడైతే ఉన్నాడో శునకానందం పొందే బ్యాచ్ మొత్తం ఇది చూస్తుంటది. వీడు 2 ఏళ్ల నుంచి షాక్ అనేది రాస్తున్నాడు. కానీ ఈ విధవలకు నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రము ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధానాన్ని గట్స్ ను రెఫరెండంగా తీసుకుంటుంది, లేదంటే రోల్ మోడల్ గా చూపిస్తుంది. రేవంత్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏం చేస్తారో మీకు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం కలిసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు 5 మంది ఈ దేశంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా ఈ దేశంలో అధికారంలో ఉంటుందని చెప్పింది. ఆ దొంగ ఓట్లను నమ్ముకున్న రేవంత్ ఆ షాక్ ఇచ్చినటువంటి కేటీఆర్, హరీష్ రావు ఇవే వీని పని. ఎవడు శివారెడ్డి అంతోడు దొంగ ఓట్లను నమ్ముకున్నటువంటి రేవంత్ అంటే విధవ ఉన్నాయే 2000 ఓట్లు అని చెప్పారు. ఆ 2000 ఓట్లు కూడా ఇప్పటి వరకే 3 సార్లు ఓట్లు వేసిరారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన ఓట్లు కావు. అది సిగ్గు తెలుసుకోరు మీరు. మీ ముఖాలకు ఇలా మాగంటి గోపీనాథ్ బినామీని పెట్టుకుని కేసీఆర్ దోసిన సొమ్మంతా దాచుకున్నట్టు కాదు, అన్ని బయటపడతాయి. ఇంకా మీకు సిగ్గు కాకుండా మీరు మాట్లాడుతున్నారు.